అతన్ని పెట్టిన తర్వాత తరచుగా మోకరించి ప్రార్థన చేయటం ఆ పక్కన ఉన్నటువంటి దొంగ గమనిస్తూ ఉన్నాడు, దుర్మార్గుడు గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ భక్తుడిని చూసి అంటున్నాడు, ఏంటి నాయనా పొద్దస్తమానం ప్రార్థన చేస్తున్నావు, నీ దేవుడు దిగొచ్చి నిన్ను బయటికి తీసుకెళ్తాడు అనుకుంటున్నావా? ఆ పిచ్చి ఆలోచనలు పెట్టుకో మాకు. 20 సంవత్సరాలు అయింది మనం ఇక్కడికి వచ్చి, ఎవడు మనల్ని విడిపించలా, కాబట్టి నిన్ను కూడా ఎవడు విడిపించడు, ఆ దేవుడు దిగిరాడు, ప్రార్థనలు చేయక ఆపేసాయి అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు అన్న మాట ఏంటి తెలుసా, నేను ప్రార్థన చేస్తున్న కారణం దేవుడు దిగి వచ్చి నన్ను విడిపిస్తాడు, అందుకోసమే ప్రార్థన చేస్తున్నాను అని నీకెవడు చెప్పాడు? మరి దేనికోసం ప్రార్థన చేస్తున్నట్టో? ఆ భక్తుడు అంటున్నాడు, అన్యాయంగా నన్ను చెరసాల్లో పడేశారు, నేను ప్రార్థన చేస్తుంది ఏమిటో తెలుసా, దేవుడా నన్ను ఈ చెరసాల నుంచి బయటికి తీసుకెళ్ళమని కాదయ్యా, మరి ఈ చెరసాలకు నన్ను ఎందుకు తీసుకొచ్చావో ఆ నీ చిత్తము తెలియచేయుము నాయనా అని ప్రార్థన చేస్తున్నాను. ఏమిటి, నువ్వు చెరసాల్లోకి రావడం వెనుక కూడా దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందా? నేను సేవిస్తున్న దేవుడు తన బిడ్డల జీవితంలో నిష్కారణంగా తల మీద ఉన్న ఒక వెంట్రుక కూడా రాలడానికి ఒప్పుకోడు. కాబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడయా అంటే దీని వెనుక ఒక అద్భుతమైన ప్రణాళిక, కారణం ఉంది. సహోదరి సహోదరులు, కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా, వ్యాధి బాధల గుండా మనం వెళ్తున్నప్పుడు ఎందుకు అనుమతించావు ప్రభువా ఏడవడం కాదు, దీని వెనుక నీ చిత్తము ఏమిటి ప్రభువా ప్రార్థించటమే అసలైన ఆత్మీయులు చేయాల్సింది. ప్రలాపించవలసిన సమయంలో ప్రలాపిద్దాం, ప్రస్తుతించవలసిన సమయంలో ప్రస్తుతిద్దాం, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేద్దాం. ఫలితంగా దేవుడు అనుగ్రహించు అద్భుతమైన సమాధానాలు అనుభవిద్దాం, అనేక మందికి ఆదర్శప్రాయంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. రండి కలిసి